మనం కొరికేటప్పుడు కింద నుంచి ఇచ్చేటువంటి ఒక ఆధారం చిగురు పంటికి ఒక స్పంజ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ పెరియోడాంషియం అనేది చాలా ముఖ్యమైనటువంటి స్ట్రక్చర్ అండి. పంటికి ఆధారం. చిగుళ్ళ సమస్యల గురించి చర్చించుకుందాం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శరత్ రామచంద్ర భాస్కరుని. నేను ద డెంటల్ స్పెషలిస్ట్ వద్ద గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. చిగుళ్ళు పళ్ళకి ఆధారం అండి. అంటే పళ్ళ యొక్క గట్టితనం మనం కొరికేటప్పుడు కింద నుంచి ఇచ్చేటువంటి ఒక ఆధారం చిగురు. చిగురులో పెరియోడాంషియం అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అది ఒక కుషన్లా పనిచేస్తుంది. పంటికి అత్యధికమైనటువంటి ఒత్తిడులు పడకుండా పంటికి ఒక స్పంజ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అందువలనే మనకు కొరికేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ మామూలుగా ఉన్నప్పుడు కానీ వాటంతటక అవి నొప్పి కలగవు. ఈ పెరియోడాంషియం అనేది చాలా ముఖ్యమైనటువంటి స్ట్రక్చర్ అండి. పంటికి ఆధారం, పన్నును పట్టుకొని ఉండే ఆధారం. ఒక చెట్టు మట్టిలో ఎలా ఉంటుందో వేళ్ళూనుకు పోయి, చెట్టు వేరు పంటి వేరు ఒకటి అనుకుంటే చెట్టు వేరు చుట్టూ ఉండేటువంటి మట్టి అనుకోవచ్చు అండి. చెట్టు వేరు కింద మట్టి ఎంత బలహీనం అయిపోతే చెట్టు అంత బలహీనం అయిపోతుందో, అదేవిధంగా చిగురు బలహీన పడితే పళ్ళు కదలడం మొదలవుతాయి. చాలామందికి పళ్ళు ఊడిపోవడం చూస్తూ ఉంటాం. కదులుతూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి, గారపట్టి ఉంటాయి, చిగుళ్ళు జారిపోయి ఉంటాయి, వేర్లన్నీ బయటికి కనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటి? దీన్ని ఎలా నివారించవచ్చు? చాలామంది జనాభాలో అత్యధికంగా, ముఖ్యంగా భారతదేశంలో పళ్ళు ఎందుకు కోల్పోతారు? దీనికి కారణం ఏమిటి అంటే పెరియోడాంటల్ డిసీజ్, అంటే చిగుళ్ళ సమస్యలు, చిగుళ్ళ రోగాలు. పెరియోడాంటైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద పెరియోడాంషియం, అంటే పంటి వేరు చుట్టూ ఉండే టిష్యూ వాచిన, ఇన్ఫెక్ట్ అయినా, దెబ్బతిన్న, ఒక వ్యాధి బారిన పడ్డా అప్పుడు అది తన గట్టితనాన్ని కోల్పోయి పన్ను కూడా కదలడం ప్రారంభిస్తుందండి. సో ఇది ముఖ్యమైన సమస్య. దీన్ని అరికట్టడం ఎలా? చాలామంది సరిగ్గా బ్రషింగ్ చేసుకోకపోవడం వలన పళ్ళ మీద గార అనేది ఏర్పడుతుంది. ఈ గార ప్రతి 6 నెలలకు ఒక్కసారి తప్పనిసరిగా స్కేలింగ్ అనే ఒక ప్రక్రియ ద్వారా డెంటిస్టులు క్లీన్ చేస్తారు పళ్ళని. ఇది అవసరమా అంటే అవును, అవసరమే. ఎందుకంటే మన గార మనం పసికట్టలేము. కేవలం డెంటిస్ట్ మాత్రమే పసిగట్టగలరు. పరీక్షించి ఆ గారను ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో క్లీన్ చేయగలరు. మరి గార ఉంటే ఏమవుతుంది అని మీరు అడగచ్చు. గార పేరుకుపోయిన కొద్దీ చిగురు కిందికి జారిపోతూ ఉంటుందండి. నొప్పి కలగదు, కానీ చిగురు జారిపోతూ పటుత్వం కోల్పోయి, ఆధారం కోల్పోయి పన్ను కదలడం మొదలు పెడుతుంది. అది కూడా మనకు పెద్దగా నొప్పి అనిపించకపోవచ్చు. అందువల్లనే నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదేమో అని కూడా అనిపించవచ్చు. కానీ అదే కరెక్ట్ టైం, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన సరైన సమయం ఈ గార ఏర్పడుతున్నప్పుడే. ప్రతి 6 నెలలకు ఒకసారి వెళితే డెంటిస్టు ఆ గార గనక శుభ్రం చేసినట్లయితే మీ చిగుళ్ళు గట్టిగా ఉంటాయి. మీ చిగుళ్ళు దవడ ఎముకల్లో ఉన్నటువంటి ఎముక యొక్క ఆరోగ్యం అవి బాగా ఉన్నట్లయితే మీ పళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయండి. దానికి మృత్యువుతో సంబంధం లేదు. పళ్ళకి మృత్యువుకి సంబంధం లేదు. మృత్యువు తర్వాత కూడా పళ్ళు గట్టిగా ఉన్న సందర్భాలు చాలా చూసాం మేము. అది ఎలా సాధ్యం? చిగుళ్ళు గట్టిగా ఉంటే మన తాత ముత్తాతలకు చిగుళ్ళు అంత గట్టిగా ఎలా ఉండేవి? నేటి సమాజంలో ఎందుకు ఇలా తయారవుతున్నాయని అడిగితే వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ పద్ధతులు అలా ఉండేవి. నేడు పద్ధతులు మారిపోతున్నాయి. మరి మనం ఏం చేస్తే చిగుళ్ళు బాగా పెట్టుకోగలము? బాగా మంచి పౌష్టికాహారం తీసుకోవడం, వైటమిన్ సి, వైటమిన్ డి లాంటివి, ఆకుకూరలు, ఇవన్నీ సమతౌల్యంగా బ్యాలెన్స్డ్ డయట్ అంటారు. చిగుళ్ళ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే డయాబెటిస్ ఉన్నవాళ్ళు, హార్మోనల్ చేంజెస్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా
డెంటిస్ట్ని కలవాలి. ఎందుకు అంటే వీరికి ప్రత్యేకంగా చిగుర్లలో ఇబ్బందులు తలెత్తుతాయి. వీరికే కాకుండా హార్ట్ సర్జరీ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునేవారు కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునేవారు కానీ, వీరంతా కూడా ఒకసారి పళ్ళు చిగుళ్ళు అన్నీ సక్రమంగా శుభ్రం చేయించుకుంటే ఇన్ఫెక్షన్లు రాకుండా మనం కాపాడవచ్చు. పెద్ద పెద్ద శస్త్రచికిత్సల ముందు దంతాలు క్లీన్ చేస్తారండి, అది సర్వసాధారణం, చేయించుకోవాలి కూడా. కాబట్టి మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్కేలింగ్ అనే చిన్న ప్రొసీజర్తో చిగుళ్లను తిరిగి ఆరోగ్యవంతం చేయొచ్చు. కానీ పరిస్థితి చేయి దాటిపోయాక చాలామంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకపోవడం వలన ఆ చిగుళ్లలో గార ఏర్పడి పళ్ళు కదలడం మొదలు పెడతాయి. ఒక దశలో మనం ఈ పళ్ళని 50% వరకు కాపాడవచ్చు. అంటే వాటి జీవాన్ని మనం పొడిగించవచ్చు. ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 15 ఏళ్ళు వాటి స్థితిని బట్టి. వీటిల్లో కొన్ని రకాల చికిత్సలు చేస్తారు. ఉదాహరణకి డీప్ స్కేలింగ్, క్యూరెట్టాజ్, రూట్ ప్లేనింగ్, ఫ్లాప్ సర్జరీ, లేజర్ ఫ్లాప్ సర్జరీ, ఇట్లాంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి. కొత్తగా చాలామంది చేస్తున్నారు. వీటి స్పెషలిస్ట్ని పెరియోడాంటిస్ట్ అంటారు. ఇవి చేసేటువంటి స్పెషలిస్ట్ని పెరియోడాంటిస్ట్ అంటారు. అంటే చిగుళ్ళ నిపుణులు. మీరు పెరియోడాంటిస్ట్ వద్దకు వెళితే మీ చిగుళ్ళను పరీక్షించి అవి ఏ స్థితిలో ఉన్నాయో మీకు చెప్పి వాటికి అవసరమైన ట్రీట్మెంట్లు చేసి, కేవలం చేయడం మాత్రమే కాదు, చేసి ఆపేయడం మాత్రమే కాదు, దానికి కొనసాగింపుగా ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు తిరిగి డెంటిస్ట్ వద్దకు రావాల్సి ఉంటుంది. చూపించుకోవాలి, చెకప్ చేయించుకోవాలి, మరలా స్కేలింగ్ అవసరమైతే చేయించుకోవాలి. ఫ్లాసింగ్, బ్రషింగ్ ట్వైస్ డైలీ, 2 పూటలా బ్రష్ చేసుకోవడం, మంచి బ్రష్, మంచి పేస్ట్లు వాడుకోవడం, డాక్టర్ చెప్పిన సలహాలు ముఖ్యంగా పాటించడం, ఇవన్నీ చేయగలిగితే దంత సంరక్షణ చాలా సులభం అండి. ఇది ఒక అలవాటుగా మారిపోవాలి. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు మొదలు పెడితేనే వాళ్ళని చూసి పిల్లలు అనుకరిస్తారు. తల్లిదండ్రులే సరిగ్గా పాటించనప్పుడు పిల్లలు కూడా పాటించరండి. కాబట్టి ఇంట్లోనే మొదలవ్వాలి. ఉదయాన్నే లేచి చేసే మొట్టమొదటి ప్రక్రియ బ్రషింగ్. అది సరిగ్గా చేసుకోండి. ఎలా చేసుకోవాలో మీ డెంటిస్ట్ని అడగండి. డెంటిస్ట్ వద్దకు వెళ్ళండి, అడగండి, తెలుసుకోండి, మంచిగా పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది, బాగా తినగలరు, కడుపు నిండా నమలగలరు, జీర్ణం చేసుకోగలరు. పళ్ళు లేకపోవడం అనేది ఒక వైకల్యం అండి. ఆ వైకల్యాన్ని భరించడం చాలా కష్టం. ఆ భరిస్తున్న వారి బాధలు చెప్పుకుంటూ ఉంటే వినలేక ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే దంతాలను కూడా సంరక్షించుకోండి. అవి కూడా చాలా ముఖ్యమైనవే. మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే దంతాలు మీకు అంత మంచి చేస్తాయని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.